హలో అండి. మీలో ఎంతమందికి ఏ దోస అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు దోసలలో గూడా చాలా వెరైటీస్ ఒస్తున్నాయి. రకరకాల వెరైటీస్ ఒక హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి గావచ్చు. అదేంటో నేను చేసుకున్న దోస నాకు చాలా ఇష్టము. కానీ మా ఆయనకు మాత్రం అస్సలు నచ్చదు. ఆయనకు బయట హోటల్‌లో దోస మాత్రమే ఇష్టము. నాకేమో పొట్టు మినపప్పుతో చేసిన దోస అంటే చాలా ఇష్టము. ఆయనకేమో రెడీమేడ్ పప్పుతో చేసిన దోస అంటే చాలా ఇష్టము. నేనైతే ఇంట్లో ఎక్కువగా ఆనియన్ దోస చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎగ్ దోస చేస్తూ ఉంటాను. ఒక్కసారి రుబ్బి పెట్టుకుంటే 2, 3 డేస్ దాకా చేసుకోవచ్చు. మీరు గూడా ఇలా చేస్తారనేది నాకు కింద కామెంట్ చేసేయండి. నేను మాత్రం ఓ 2 డేస్ వరకే చేసుకుంటాను. టిఫిన్‌లలో మీకు ఏ టిఫిన్ అంటే ఇష్టమో నాకు కింద కామెంట్ చేసేయండి. నాకైతే దోస, ఇడ్లీ, పూరి, వడ 4 ఇష్టము. అదేంటో ఇష్టమైతే ఒకటే ఇష్టం ఉండాలి గదా! నాకైతే ఇన్నిష్టం మరి. ఈ చలికి నా గొంతే పోయింది. అంత చలి పెడుతుందిక్కడ. మీ ప్లేస్‌లో కూడా ఇంత చలి ఉందా లేదా నాకు కింద కామెంట్ చేసేయండి. ఫైనల్‌గా అయితే దోస రెడీ అయిపోయింది. దోస కాంబినేషన్‌గా మీరే చట్నీ తీసుకుంటారు? కొబ్బరి చట్నీ తీసుకుంటారా? పల్లి చట్నీ తీసుకుంటారా? అల్లం చట్నీ తీసుకుంటారా? ఏ చట్నీ ఇష్టమో నాకు చెప్పండి. వీడియో నచ్చితే మాత్రం